ఎవ్రీ మంత్ మీ బ్యాంక్ అకౌంట్ లోకి శాలరీ కానీ ఇన్కమ్ కానీ క్రెడిట్ అవుతూ ఉంటుంది. బట్ ఒక 5-6 రోజుల్లో మొత్తం మిస్ అయిపోతూ ఉంది. ఏంటని చెక్ చేసుకుంటే బిల్స్ ఉంటాయి, ఈఎంఐస్ ఉంటాయి, అండ్ పిల్లల స్కూల్ ఫీజులని, మిగిలిన ఖర్చులు అని చెప్పి మొత్తానికి బ్యాలెన్స్ అనేది అయిపోతుంది. మీరేమనుకుంటారు ఆ టైంలో? నెక్స్ట్ మంత్ నుంచి డెఫినెట్ గా సేవ్ చేసేద్దాం, ఈ మంత్ ఎలాగో మిస్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ నుంచి డెఫినెట్ గా సేవ్ చేద్దాం, ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకుంటారు. బట్ అది అలా పోస్ట్ పోన్ అవుతూ వెళ్తూ ఉంటుంది. సో దీనికి ప్రాబ్లం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? ప్రాబ్లం ఏంటంటే మన స్కూల్లో ఎప్పుడు ఆల్జెబ్రా అని, ట్రిగ్నోమెట్రీ అని టీచ్ చేశారు తప్ప అసెట్స్ బిల్డ్ చేయడం కానీ, లైబిలిటీస్ అంటే ఏంటి అనేది ఎక్కడ ట్రైన్ చేయలేదు. మన బ్రెయిన్ లో ఉండే సాఫ్ట్వేర్ ఆర్ బ్రెయిన్ లో ఉండే సిస్టమ్ అంతా కూడా మనల్ని వెల్త్ క్రియేట్ చేయడానికి ట్రైన్ చేయలేదు. మనం వర్క్ చేయడానికి, డబ్బులు సంపాదించడానికి మాత్రమే ట్రైన్ చేశారు. వీళ్ళందరూ కార్పొరేట్స్ కానీ, గవర్నమెంట్స్ కానీ ప్రతిదీ చేసింది అదే. ఇప్పుడు మీ బ్రెయిన్ లో సాఫ్ట్వేర్ మీరు అప్డేట్ చేసుకోలేదు, వెల్త్ అంటే రిచ్ పీపుల్ ఆలోచించేటట్లు ఆలోచించట్లేదు, వాళ్ళకుండే స్ట్రాటజీస్ మనకు ఉండట్లేదు అంటే గనక మనం జీవితాంతం కూడా ఇలాగ పని చేసుకుంటూనే వెళ్ళాలి. ఫైనల్ గా డబ్బులేమి లేకుండానే చనిపోవాల్సిన పరిస్థితి రావచ్చు. దీని రిలేటెడ్ నేను న్యూరో వెల్త్ బూట్ క్యాంప్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాను. ఇది మన మైండ్ సెట్ మీద వర్క్ చేస్తుంది. మన సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో, బ్రెయిన్ లో ఉండే సాఫ్ట్వేర్, దాన్ని అప్డేట్ చేసుకోవడం ద్వారా మనం కూడా ఎలా రైట్ ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకోవచ్చు, ఎలా వెల్త్ క్రియేట్ చేయొచ్చు, ఎలా తొందరగా రిటైర్ అవ్వచ్చు, వీటన్నిటి గురించి ఈ రిలేటెడ్ ఒక డెమో లాంటిది చేస్తున్నాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ బి పార్ట్ ఆఫ్ ఇట్. దాని రిలేటెడ్ లింక్ అనేది ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్లీజ్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ జాయిన్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.